నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. తన మాట చెల్లినంత కాలం టాలీవుడ్ స్టార్ నాగార్జున గొంతు బయటకు వినపడలేదు. హైడ్రా చట్ట పరిధిలో కన్వెన్షన్ గోడలు బద్దలు కాగానే ఆయనకు కోపం వచ్చింది. స్టే ఉన్న సందర్భంలో కూల్చివేతలు తగవని, తప్పు జరిగి ఉంటే తమకు చెప్పాల్సిందని, తామే అక్రమ కట్టడాన్ని కూల్చేసే వాళ్ళమని నాగార్జున తరపున ప్రకటన వచ్చింది. అదే నిజమైతే ఇంతకు ముందు ప్రభుత్వాలు చెరువు ఆక్రమణకు గురైందని, అందులో అక్రమంగా కట్టడాలు తప్పు అని నోటీసులు ఇచ్చినప్పుడు కోర్టు దాకా వెళ్ళి స్టే ఎందుకు తెచ్చుకున్నట్టు? ఇలాంటి కొందరు సెలబ్రిటీల వ్యవహార శైలి మాత్రం ఖచ్చితంగా 100% స్వార్థపూరితమే. తాను చేసింది తప్పు అనగానే వెంటనే రెండేసి ప్రకటనలు ఇచ్చి వ్యవస్థలు, జర్నలిస్టు, అభిమానుల సహకారం కోరిన నాగార్జున ఇంతకు ముందెన్నడూ ప్రజల భావోద్వేగాలని, కష్టాలని, ఇబ్బందుల గురించి ఒక్కసారైనా మాట్లాడిన సందర్భం లేదు. అందుకేనేమో ఇప్పుడు ఆయన బహిరంగ ప్రకటనలు చేస్తున్నప్పటికీ చివరికి అక్కినేని అభిమానులు కూడా ఆయనకు మద్దతుగా మాట్లాడడం లేదు. అంటే తప్పు జరిగిందని వారు కూడా నమ్ముతున్నట్టే కదా. ఇక ఆయనతో 10 ఏళ్ల పాటు అంటగాగిన బీఆర్ఎస్ నాయకులు నోరు తెరిచే సాహసం చేయడం లేదు. నాగార్జునతో పాటు కొందరు హీరోలు తాము అందరికీ అతీతం అన్న భ్రమలో బతుకుతున్నారు. ఆర్థికంగా సమాజంలో కాసింత ఎత్తులో ఉన్నంత మాత్రాన అన్నీ తమకు అనుకూలంగా ఉండాలనుకోవడం తప్పు. ఏ సమాజాన్ని అయితే చిన్న చూపు చూస్తున్నారో ఆ సమాజం మాత్రం వారిని ఖచ్చితంగా అంచనా వేస్తుంది. నాగార్జున కుమారుడు నాగ చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత వీరి వైవాహిక జీవితం బాగోదని జోస్యం చెప్పిన వేణుస్వామి మీద యావత్ సమాజం, మీడియా విరుచుకుపడింది. తమ సొంత ఇంటి మనిషిని అన్నంత స్థాయిలో ఈ సమాజం ప్రతిస్పందించింది. అదే సమయంలో కన్వెన్షన్ కూల్చివేత అంశంలో ప్రభుత్వ వైఖరిని ఏ ఒక్కరూ బహిరంగంగా తప్పు పట్టడం లేదు. ఈ ఒక్క విషయం చాలు ఈ సమాజం ఎంత విచక్షణతో వ్యవహరిస్తుందో చెప్పడానికి. దాన్ని తక్కువ అంచనా వేస్తున్న వాళ్ళే ఈ విషయంలో విచక్షణ లేకుండా స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిన సమయంలో హైదరాబాద్ నడిబొడ్డున అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక్క సానుభూతి ప్రకటన రాలేదు. సరే, వారి మూలాలు ఆంధ్రాలో ఉన్నాయి అనుకుందాం. అప్పట్లో జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమానికి అనుకూలంగా కూడా ఒక్క మాట మాట్లాడలేదు. అంటే వీళ్ళకి 2 చోట్ల టికెట్లు తెగాలి, 2 రాష్ట్రాల్లో డబ్బులు కావాలి. అందుకే మనుషుల ప్రాణాలు పోతున్నా కనీసం ఆత్మార్పణ వద్దన్న పిలుపు కూడా ఇవ్వలేకపోయారు. పక్క మనిషి బాధ, ఆవేదన పట్టని ఇలాంటి హీరోలకి తమిళనాడు చిత్ర పరిశ్రమతో మనం పాఠాలు చెప్పించాలి. నీట్ పరీక్షలతో పాటు జల్లికట్టు వంటి అంశాలపై వివాదం రేగినప్పుడు కూడా ప్రజల భావోద్వేగాలకు మద్దతుగా బహిరంగ ప్రకటనలు ఇవ్వడమే కాదు, తమిళనాట పెద్ద హీరోలు సభలు, సమావేశాలు కూడా నిర్వహించారు. ఇక కావేరీ జల వివాదం వచ్చినప్పుడు మధ్య మార్గంగా మాట్లాడిన సూపర్ స్టార్ రజనీకాంత్ను తప్పుపట్టడానికి సైతం తమిళ నటీనటులు ఏమాత్రం వెనకాడలేదు. ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టబోతున్న తమిళ హీరో విజయ్ గతంలో ఎన్నో సందర్భాల్లో ప్రజా సమస్యలపై స్పందించి ఆయా ప్రభుత్వాల నుంచి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అంతేగాని ప్రజల కోసం మాట్లాడడం మాత్రం ఆపలేదు. తమిళ చిత్ర పరిశ్రమల ప్రభుత్వాల మీద గలం ఎత్తలేకపోయినప్పటికీ కొంతమంది తెలుగు నటులు తమ స్థాయిలో ప్రజలకు సేవ చేస్తున్నారు. ఎంతోమంది ప్రాణాలు సైతం నిలబెడుతున్నారు. కానీ కొంతమంది మాత్రం తమకు వస్తే కష్టం, ఇతరులకు ఇబ్బంది చేతగానితనం అన్నట్లు వ్యవహరిస్తుంటారు. అలాంటి వాళ్ళు ఇకనైనా మారాలని అభిమానులే కోరుకుంటున్నారు. ప్రజల భావోద్వేగాలను కనీస విలువ ఇవ్వాలని, చట్టాలకు, సమాజానికి తాము అతీతం అనుకునే భ్రమ నుంచి బయటపడాలని కోరుతున్నారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.